నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మందిలో కూడా చిన్నప్పటి నుంచే నిజంగా పిల్లల్ని చూస్తే సైట్ ఎక్కువైపోవడం. అంటే ఈ మధ్య ఏజ్‌కి సంబంధం లేకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో ఈ సైట్ కూడా ఒకటి. సో, అసలు ఇది ఎక్కువ రావటానికి కారణం ఏంటి? వచ్చిన తర్వాత దీన్ని మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఈ టైప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మనకు స్క్రీన్ టైమింగ్స్. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తున్నారు. పేరెంట్స్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. వాళ్ళ పనిలో వాళ్ళ బిజీ ఉండిపోయి అరే ఇది చూసుకో, లేకపోతే టీవీ ఆన్ చేసి కూర్చోబెడతారు పిల్లలకి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ సిట్టింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, 1 hour 2 hours. దే ఆర్ ఎంజాయింగ్ దట్. దే పుట్ ద కార్టూన్ నెట్వర్క్ అండ్ దోస్ థింగ్స్. సో చూస్తే దే ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ పేరెంట్స్ దే ఆర్ టేకింగ్ దేర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వర్క్. ఇదే జరుగుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా పేరెంట్స్ హ్యాస్ టు టేక్ కేర్. అండ్ ఇన్ కేస్ గంటలు ఎట్లా చూస్తున్నా అంటే కష్టమే. సో వీ హ్యావ్ టు మినిమైజ్. ఓకే, ఎప్పుడో ఒకసారి మీరు ఇచ్చేసారు, కొంచెం చూశారు ఒకరు, నో ప్రాబ్లం. లేకపోతే ఈ స్క్రీన్ టైమింగ్స్ తగ్గించాలి. దట్ ఈస్ వన్. అండ్ ద సెకండ్ థింగ్, డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆల్ ద జంక్ ఫుడ్ లైక్ కుర్కురే అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్. ఓకే, ఇది అన్నీ తినకుండా మీరు ఇన్ కేస్ సపోజ్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు ఉన్న సీజన్లో లైక్ గ్రేప్స్, ఈ పుచ్చకాయ, ఇది అన్నీ మీరు తీసుకొచ్చి ఇన్ కేస్ ఇచ్చేసారనుకో పిల్లలు హ్యాపీగా కూర్చొని తింటారు. బట్ వాళ్ళకి ఇవ్వాలి కదా మనం. ఓకేనా? సో కట్ చేసి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. అండ్ సైమల్టేనియస్లీ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్ అట్ హోమ్, సో డెఫినెట్లీ దే విల్ నాట్ ఈట్. వాళ్ళకు మైండ్ అక్కడ డైవర్ట్ అవుతుంది. వద్దు మమ్మీ, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలని చెప్తారు వాళ్ళు. సపోజ్ జంక్ ఫుడ్ మీరు ఏం ఇంట్లో పెట్టలేదు, ఓన్లీ యు ఆర్ కీపింగ్ ఓన్లీ ఫ్రూట్స్ అట్ హోమ్, దే విల్ బి ఫోర్స్ టు ఈట్ ఇట్. అండ్ సపోజ్ మీరు వాళ్ళ ముందే మీరు కట్ చేయండి, మీరు తినడం స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ స్టార్ట్ ఈటింగ్. 100% ఇది జరుగుతాయి. ఇది చాలా మంది ఫ్యామిలీలు నేను చూశాను. అండ్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్ నౌ. అండ్ వాళ్ళకు ఐ ప్రాబ్లం ఉన్నా సరే కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఇది ఎలా బాగా అవుతాయి అంటే ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ మినరల్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. అని మ్యాగ్నీషియం ఉన్నాయి, అండ్ పొటాషియం ఉన్నాయి, సోడియం ఉంటాయి. అండ్ దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ కూడా ఉంటాయి. అండ్ సొల్యూబుల్ ఫైబర్స్, నాన్ సొల్యూబుల్ ఫైబర్స్, ఇది కూడా అన్నీ ఉంటాయి. అండ్ కొన్ని దానిలో లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అండ్ దట్ ఈస్ ఏ ప్యూర్లీ ఆల్కలైన్ ఫుడ్ అనమాట. ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ రా వెజిటేబుల్స్ కానీ, రా ఫ్రూట్స్ కానీ, లేకపోతే రైపెన్ ఫ్రూట్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ మినరల్స్ అండ్ కంప్లీట్లీ ఆల్కలైన్. అండ్ ఇన్ కేస్ మనకు మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఎక్కువ ఉన్నా సరే కూడా టాక్సిన్స్కు రిమూవ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది అన్నీ మీరు చేసేసారు. ఆ తర్వాత కూడా సపోజ్ మీకు తగ్గడం లేదంటే దర్ మే బి ఎనీ సైడ్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్, దెన్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఇది అన్నీ అవాయిడ్ చేసిన తర్వాత మీరు ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేయాలి, తినడం స్టార్ట్ చేయాలి. ఓకే, కొన్ని ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. ఈ ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి డైలీ బేసిస్లో. ఫ్రూట్ జ్యూస్, లేకపోతే సపోజ్ ఒకరికి క్యారెట్ ఇష్టం, క్యారెట్ హల్వా, పిల్లలకు క్యారెట్ హల్వా చేసి ఇస్తే డైలీ బేసిస్లో బాగా తింటారు వాళ్ళు. ఓకే, బట్ పెద్దవాళ్ళకు ఇన్ కేస్ ఐ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ దెమ్ లైక్ దే హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ ఆల్ ద రిఫైన్డ్ ఫుడ్. రిఫైన్డ్ ఫుడ్ ఎప్పుడైనా సరే ఆపేశారంటే విత్ ఇన్ 2 days ఆఫ్ టైమ్, ఓన్లీ 2 days, ఇట్ విల్ టేక్ జస్ట్ 48 hours. 48 hours వాళ్ళకు సపోజ్ వాటరీ ఐగా ఉంది, లేకపోతే ఐలు వాటర్ కరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఓన్లీ విత్ 2 days ఆఫ్ టైమ్ వాళ్ళకు ఇమీడియట్లీ స్టాప్ అయిపోతాయి వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఓకే, ఇది ఎక్కువ మంది నేను చూశాను ఈ మధ్యలో, ఎక్కువ మంది ఆ టైప్ కేసుతో వచ్చారనమాట. ఐస్ నుంచి వాటర్ కారడం. ద మెయిన్ రీజన్ అక్కడ ఏంటంటే హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ అవర్ బాడీ. ఆ గ్లూకోజ్ మనం తగ్గించేస్తే ఫుడ్లు ఆటోమేటికలీ ఈ వాటర్ కారడం కూడా మనకు స్టాప్ అయిపోతాయి. అండ్ మనకు మంచిగా కనపడతాయి, విజన్ కూడా పెరుగుతాయి, అక్కడ బాగుంటుంది అన్నమాట.
సో ఎనీ సైడ్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, అది కూడా తగ్గడం మొదలు పెడతాయి. బికాస్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆల్కలైన్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ కంప్లీట్లీ ఆల్కలైన్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అండ్ న్యూరాన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే న్యూరాన్స్ అన్ని డెవలప్ అయితే మనకు ఈవెన్ ఐ ఆల్సో కనెక్టెడ్ విత్ ద న్యూరాన్స్. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ బీజన్ లెవెల్ కూడా మనకు పెరిగిపోతాయి అండ్ మనకు మంచిగా కనపడతాయి. అండ్ దుర్ద ఇన్ కేసు వచ్చినా సరే దుర్ద కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు ఐస్ నుంచి వాటర్ కారుతున్నా సరే కూడా విత్ ఇన్ 2 days వాటర్ కారడం ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది. బట్ అక్కడ మెయిన్ రీజన్ అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్ ద గ్లూకోజ్ ఇంటేక్. అంతా చేస్తే ఆ టైప్ ఫుడ్ మనం తీసుకోవాలి. సో గ్లూకోజ్ మనకు దేనిలో లేదు అంటే వీ డోంట్ హ్యావ్ గ్లూకోజ్ ఇన్ ద ఫ్రూట్స్. ఓకే, ఈవెన్ దో తర్వాత దట్ కన్వర్ట్స్ ఇన్ టు గ్లూకోజ్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఆన్ ద స్పాట్ whatever fruits we are eating, we are not getting glucose directly in the body. Okay, so that is one. The second thing is the millet dishes, anything. Maybe millet ambali or maybe only purely you are preparing anything with the millet or type మీరు తీసుకోండి. ఓన్లీ మిల్లెట్ తయారైన డిషెస్ అయితే దానిలో ఏమవుతుందంటే లైక్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్లూకోజ్ ఇన్ దట్. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు ఈ గ్లూకోజ్ లెవెల్ మన బాడీలో ఇంటేక్ తగ్గిపోయి తర్వాత నార్మల్గా వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే, సో బట్ డయాబెటీస్ పేషెంట్స్ అయితే యాక్చువల్లీ దే హ్యావ్ టు కాంటాక్ట్ మీ బికాజ్ డయాబెటీస్ పేషెంట్స్కు స్పెషల్ కౌన్సిలింగ్ దీని మీద చెప్పాలని అనుకున్నాను. సో ఎవరికైనా సరే డయాబెటీస్తో పాటు వాళ్ళ ఐ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారంటే దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద కట్రాక్ట్, గ్లూకోమా and maybe like myopia and all. So very nice and very successful medicine anamata. So it will be cure permanently. So elanti problems unte kuda contact cheyachu. Okay, thank you so much. Manchi information.